మాకు తెలిసిన వాళ్ళు ఫంక్షన్ కి పిలిచింటుంటే తోకలపల్లి వెళ్తున్నాము. వ్యానేమో సెంటర్ లో కత్తిరి చోట దగ్గర ఉంది. అక్కడ వరకు ఎండలో ఏం నడుచుకుంటూ వెళ్తావులే అని మా వారి బైక్ మీద తీసుకువెళ్తా ఉంటే వెళ్తున్నాను. ప్రయాణం అంటే మనకి తెలిసిందే కదా, ఇక్కడ రెడీ అయినంత ఇదిగా అక్కడ దిగేటప్పుడు ఉండదు. వ్యాన్ లో మాత్రం ప్రశాంతంగా కూర్చుని వెళ్ళొచ్చు, అంత ఖాళీగా ఉంది. ప్రశాంతంగా కూర్చుని వెళ్లేదేమో గానీ 2:30కి బయలుదేరి వెళ్తున్నాం కదా, ఎండ దంచి కొడుతుంది. మాకే ఇలా ఉండుంటే బైక్స్ మీద వెళ్లి వాళ్ళకి ఇంకెలా ఉండుంటుందో. వ్యాన్ వెళ్లే స్పీడ్ కి ఆ గాలికి హెయిర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి పిచ్చి గుళ్ళ తయారైంది. వెళ్లి వెళ్ళంగానే స్వీట్ హాట్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వాటిని మన భాషలో చెప్పాలంటే టిఫిన్స్ అంటారు. ఫంక్షన్ మొత్తం పూర్తయిపోయాక భోజనాల సెక్షన్ కి వెళ్ళాము. ఏ ఫంక్షన్ లోనైనా ఫంక్షన్ కి బంధువులు వచ్చారంటే భోజనాలు మ్యాండేటరీ కదా. 2:30కి బయలుదేరిన మేము 3:30కి దిగాము. ఫంక్షన్ 5:30కి అలా అయిపోయింది. ఏంటి మీరు వెళ్ళింది తినడానికేనా అనొద్దు. ఫంక్షన్ మొత్తం అయిపోయాక వ్యాన్ లో వెళ్లే వాళ్ళందరూ కలుసుకుని 6:30 కల్లా వ్యాన్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తుంటే అందరూ వచ్చేసిన వ్యాన్ డ్రైవర్ మాత్రం రాలేదు. ఆయన 7:30కి వచ్చాడు. అలా మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఏది ఏమైనా వేసవిలో ప్రయాణం అంటే చాలా కష్టం కదా.